కిరాతకుడి వలలో చిక్కిన పావురాలను హిరణ్యకుడనే ఎలుక కాపాడడం చూసిన కాకి ఎంతో ఆనందించింది. హిరణ్యకుడితో స్నేహం చేయాలని భావించింది. హిరణ్యకుడిని పిలిచింది. ఎలుక తన కలుగులో ఉండే ఎవరు నీవు అని ప్రశ్నించాడు. నేను కాకిని, నీ స్నేహం కోరి వచ్చాను అని చెప్పింది కాకి. ఆ మాటలు విని బాగుబాగు, నీతోనా స్నేహం? నీవు ఎలుకల్ని ఆహారంగా తినేదానివి. నీతో స్నేహం ఆపదలకు కారణమవుతుంది. ఇలాగే పూర్వం ఒక లేడీ నక్కతో స్నేహం చేసి చాలా కష్టాలు తెచ్చుకుంది. చివరికి ఒక కాకి వల్ల ప్రాణాలతో బయటపడింది. కనుక నీతో స్నేహం చేసి చేతులారా కష్టాలు తెచ్చిపెట్టుకోలేను అని అన్నాడు ఎలుక. ఆ కథ ఏమిటో నాకు చెప్పు అంది కాకి. మగధ దేశంలో మందారవతి అనే వనం ఉంది. అందులో ఒక లేడీ కాకి ఎంతో అన్యోన్యంగా స్నేహంగా కాలం గడుపుతున్నాయి. ఒకసారి ఒక నక్క ఆ వనంలోకి వచ్చింది. ఆ వనంలో తిరుగుతున్న లేడీని చూసింది. ఆహా, ఈ లేడీ ఎంత బాగా కండపట్టి ఉంది. దీని మాంసం ఎంతో రుచిగా ఉంటుంది. ఎలాగైనా ఈ లేడీని చంపి తినాలి అనుకుంది నక్క. అలా అనుకున్న నక్క తిన్నగా లేడీ వద్దకు వెళ్ళింది. అయ్యా, నేను దిక్కులేని వాడిని. నిన్ను చూసి నాకెంతో బలం వచ్చింది. నీతో స్నేహం చేయాలనే కోరిక కలిగింది. నా కోరిక తీర్చవా అంది నక్క. నక్క మాటలు నమ్మిన లేడీ దానిని తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ రోజు నుంచి లేడీ, నక్క, కాకి ఎంతో సఖ్యతతో ఉండసాగాయి. కానీ నక్క మాత్రం సమయం చూసి లేడీని చంపి తినాలని ఆలోచిస్తున్నది. ఇలా కొన్నాళ్ళు జరిగింది. నక్క ఒకసారి లేడీ వద్దకు వచ్చింది. మిత్రమా, ఈ వనంలో పైరు దట్టంగా పెరిగి ఉన్న పొలాన్ని చూశాను. నువ్వు ఎంత తిన్నా తరగదు. నాతో రా, చూపిస్తాను అంది నక్క. లేడీ నక్క వెంట వెళ్ళి ఆ పైరును చూసింది. ఎంతో ఆనందించింది. ప్రతిరోజు ఆ పైరు వద్దకు వెళ్ళి కడుపు నిండా తినసాగింది. ఒక లేడీ రోజు వచ్చి పైరు తింటున్నదని ఆ పొలం రైతు గ్రహించాడు. దాన్ని చంపడానికి రహస్యంగా వల పన్నాడు. మరునాడు ఎప్పటిలాగే ఆ పొలానికి వెళ్ళిన లేడీ ఆ వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా ఆ వలలో నుంచి తప్పించుకోలేకపోయింది. అయ్యో, ఇప్పుడు నాకు దిక్కెవరు? నా స్నేహితుడైన నక్క ఇటు వస్తే నన్ను రక్షించగలదు అనుకుంటూ లేడీ నక్క కోసం ఎదురు చూడసాగింది. కాసేపటికి నక్క అక్కడకు వచ్చింది. వలలో చిక్కిన లేడీని చూసి, ఆహా, ఇన్నాళ్లకు దీని మాంసం తినే భాగ్యం కలిగింది అని లోపల ఆనందిస్తూ లేడీ వద్దకు వెళ్ళింది. అయ్యో లేడీ బావ, ఎంత ప్రమాదంలో పడ్డావు అంటూ విచారాన్ని ప్రకటించింది. మంచి సమయానికి వచ్చావు. రైతు వచ్చే వేళ అయింది. వెంటనే నన్ను విడిపించు అన్నది లేడీ. నక్క వల కొరకబోతూ మళ్ళీ వెనక్కి తగ్గి, లేడీ బావ, ఈ వల నరాలతో అల్లినట్లున్నారు. ఈరోజు ఆదివారం, నేను నరాలను ముట్టను. ఈ పని కాక ఇంకా ఏ పని అయినా చెప్పు, చేస్తాను అంటూ అక్కడ నుండి పోయి ఒక పొదచాటున దాక్కుంది. నక్క మాటలు విని లేడీ ఎంతో కుంగిపోయింది. ఇంతకాలం దాన్ని నమ్మినందుకు బాధపడింది. సాయంత్రం కావచ్చింది. అయినా లేడీ ఇంటికి రాకపోవడంతో దానికి ఏదైనా అపాయం జరిగిందేమో అని కాకి ఆందోళన చెందింది. వెంటనే లేడీని వెతుక్కుంటూ పొలం దగ్గరకు వచ్చింది. లేడీని చూసింది. మిత్రమా, ఏమిటిది? ఎలా జరిగింది అని లేడీని ప్రశ్నించింది కాకి. ఏం చెప్పను మిత్రమా, నీ మాటలు వినకపోయినందువల్ల కలిగిన కీడు ఇది అంది లేడీ కన్నీళ్లతో. మరి నక్క ఎక్కడా అంది కాకి చుట్టూ చూసి. రైతు వచ్చి నన్ను చంపేస్తే నా మాంసం తినవచ్చునని ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంది అంది లేడీ. అదే సమయంలో దుడ్డుకర్ర చేత పట్టుకొని వస్తున్న రైతును చూసింది కాకి. మిత్రమా, అడుగో, నిన్ను చంపడానికి రైతు వస్తున్నాడు. నాకు ఒక ఉపాయం తోస్తోంది. నీవు ఊపిరి బిగబట్టి కడుపు ఉబ్బించి కాళ్ళు తన్ని పెట్టి చనిపోయినట్లు నటించు. నేను నీ వీపు మీద కూర్చొని కన్నులు పొడుస్తున్నట్లు నటిస్తాను. సమయం చూసి నేను కూత పెట్టగానే లేచి పారిపో అంది కాకి. లేడీ కాకి చెప్పినట్లే చేసింది. రైతు వచ్చి ఆ లేడీని చూసి అది చచ్చిపోయింది అనుకున్నాడు. వల తప్పించాడు. వెంటనే కాకి అరిచింది. ఆ అరుపు విన్న లేడీ మెరుపు తీగలా లేచి పరుగు తీసింది. అరే, ఈ మాయలేడి నన్ను ఎంతో మోసం చేసింది అనుకుంటూ రైతు తన చేతిలోని దుడ్డుకర్రను బలంగా విసిరాడు. అయితే ఆ దుడ్డుకర్ర గురి తప్పి పొద వద్ద దాక్కున్న నక్కకు తగిలి అది చచ్చింది. దీనివల్ల ఏం బోధపడుతున్నది? పరులకు హాని కలిగించాలనుకునేవారు తామే చెడిపోతారు అని అంటూ వివరించిన హిరణ్యకుడన ఎలుకతో లఘుపతనకమను కాకి ఇలా అంది. ఇన్ని మాటలెందుకు? నీతో స్నేహం కోరి వచ్చిన నన్ను కీడుగా భావించకు. నిన్ను తినినంత మాత్రాన నా కడుపు నిండుతుందా?
నా మాట మన్నించి నువ్వు చిత్రగ్రీవునితో స్నేహం చేసినట్లే నాతోనూ స్నేహం చెయ్యి. నువ్వు అలా చేసేంత వరకు నిన్ను విడిచిపెట్టను. నీ వంటి సజ్జనుడి సాంగత్యం పొందలేని ఈ జన్మ ఎందుకు? హిరణ్యకుడు ఆ కాకి పట్టుదలకు సంతోషించి స్నేహం చేయడానికి ఒప్పుకున్నాడు. అలా ఇద్దరూ స్నేహంగా జీవించసాగారు. ఒకరోజు కాకి ఎలుకను చూసి, మిత్రమా, నాకిక్కడ ఆహారం దొరకడం లేదు. ఈ వనాన్ని విడిచి మరొక చోటికి పోదామనుకుంటున్నాను అంది. కాకి బావా, స్థానం మారిన వారు రాణించరు, కనుక నీ ఆలోచన మానుకో అంది ఎలుక. నీవు చెప్పేది సరికాదు మిత్రమా. దండకారణ్యంలోని సరోవరంలో నాకు మిత్రుడైన తాబేలు ఉంది. అది గొప్ప ధార్మిక గుణం కలది. అక్కడకు వెళదాం అంది కాకి. మిత్రమా, నీకు దూరమై నేనిచ్చట ఉండలేను. కష్టమో సుఖమో ఇద్దరం కలిసే అనుభవిద్దాం అంది ఎలుక. అప్పుడు కాకి ఎలుకను వీపు మీద కూర్చోబెట్టుకొని దండకారణ్యానికి బయలుదేరింది.